తాగినోడికి తాగినంతే కాదు దోచుకున్నోడికి దోచుకున్నంత చందంగా చంద్రబాబు కొత్త మద్యం పాలసీ రూపొందుతోంది. పాలనలోకి వచ్చిన 100 రోజుల్లో సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేశారో చెప్పుకోలేని ముఖ్యమంత్రి మద్యం పాలసీని మాత్రం అందుబాటులోకి తెచ్చి రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చడానికి సాయశక్తిలా కృషి చేస్తున్నారు. అంతేకాదు తక్కువ ధరలకే మద్యం అందిస్తామని ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ప్రచారం చేస్తున్న నాయకుడు కూడా చంద్రబాబే కావటం గమనార్హం. నాణ్యమైన మద్యం రాబోతోందని, సరసమైన ధరలకు ఇస్తాం, ఎంతైనా తాగండి అని ప్రోత్సహిస్తున్న బాబు విస్మయకర తీరుపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మందుబాబులు ఇక పండగ చేసుకోవచ్చట, మద్యం తాగి ఊగిపోవచ్చట, ప్రజలందరికీ చౌకగా మద్యాన్ని అందిస్తారట, తద్వారా తాగినోళ్లకు తాగినంత సరఫరా చేస్తారట. ఇంతవరకు ఊరి బయట జనావాసాలకు దూరంగా ఉన్న బ్రాందీ షాపులు మళ్లీ పట్టణాల్లో కనిపించబోతున్నాయి. మద్య నియంత్రణలో భాగంగా జగన్ టైంలో ప్రభుత్వమే ఇంతవరకు రిటైల్ షాపులు నిర్వహించగా, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక మొత్తం షాపులను ప్రైవేటు పరం చేయబోతున్నారు. లిక్కర్ సిండికేట్ల దాదాగిరి రాబోతోంది. గత చంద్రబాబు పాలనలో మాదిరి లిక్కర్ సిండికేట్లు, అధికార పార్టీల రాజకీయ నేతల మధ్య అక్రమ సంబంధాలు సాగబోతున్నాయి. తాగినోడికి తాగినంతే కాదు, దోచుకున్నోడికి దోచుకున్నంత చందంగా కొత్త మద్యం పాలసీ ఉపయోగపడేలా ఉంది. 1994లో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో మద్య నిషేధం కోసం ఉద్యమించి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రస్తుతం చంద్రబాబు హయాంలో మద్యాన్ని మళ్లీ పారించడానికి సిద్ధమవుతోంది. 1996లోనే చంద్రబాబు ప్రభుత్వం కొన్ని సాకులు చూపి మద్య నిషేధాన్ని ఎత్తివేసింది. మద్యం లాబీల అండతోనే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని చంద్రబాబు కూలదోశారన్న అభిప్రాయం అప్పట్లో ఉండేది. ఆ తర్వాత ఆయన హయాంలో పలు లిక్కర్ స్కాములు కూడా జరిగాయని అంటారు. ఇక మద్య నిషేధ ఉద్యమానికి ఛాంపియన్లమని ప్రచారం చేసుకున్న ఈనాడు మీడియా ప్రస్తుతం వారి పత్రికలో పెట్టిన హెడ్డింగ్ ఏమిటంటే, ఇక నాణ్యమైన మద్యం రాబోతోందని. బహుశా దేశంలో ఎక్కడా తాము తక్కువ ధరకే మద్యం అందిస్తామని ప్రచారం చేసిన ఏకైక నేత చంద్రబాబు నాయుడే కావచ్చు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు విసిరిన సెటైర్ ఆసక్తికరంగా ఉంది. ఇంతకాలం మద్యం తాగడం హానికరమని మద్యం బాటిళ్లపై రాస్తున్నారు. ఇక దాన్ని తొలగించి చంద్రబాబు ప్రభుత్వం నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు ఇస్తున్నాం, ఎంతైనా తాగండి అని స్టిక్కర్ అంటిస్తారేమోనని చమత్కరించారు. సీనియర్ నేత అయిన చంద్రబాబు నాయుడు ప్రజలకు మద్యం తాగొద్దని చెప్పాల్సింది పోయి సాయంత్రం వేళ ఒక పెగ్గు వేసుకోండి అని ఎన్నికల ప్రచారంలో ఏమాత్రం సిగ్గుపడకుండా చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం రావడం లేదని ఆరోపించారు. నిజానికి జగన్ ప్రభుత్వం కొత్త బ్రాండ్లేమీ తేకపోయినా చంద్రబాబు టైంలో వచ్చిన 10-15 బ్రాండ్లనే కొనసాగించినా అవన్నీ జగన్ టైంలోని బ్రాండ్లుగానే ప్రచారం చేయడంలో చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా కృషి చేసిన సంగతి తెలిసిందే. అవి నాణ్యత లేనివని అప్పట్లో ఆరోపించారు. మరి ఈ 100 రోజుల పాలనలో ఆ బ్రాండ్లను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసినట్లు కనిపించలేదు. ఈ 3 నెలల్లో మందుబాబుల ఆరోగ్యం దెబ్బ తినలేదని చంద్రబాబు సర్టిఫికెట్ ఇస్తున్నారా? జగన్ తాను హామీ ఇచ్చినట్లు మద్య నిషేధం చేయలేకపోయి ఉండవచ్చు. మద్య నియంత్రణ ద్వారా కొంతమేర ఆ దిశగా కృషి చేశారన్నది వాస్తవం. అంతకుముందు 4,000కు పైగా ఉన్న మద్యం షాపులను 2,600కు తగ్గించడం, బార్లను తగ్గించడం, అమ్మకం వేళలను కుదించడం, ధర పెంచడం, బెల్ట్ షాపుల నిర్మూలన వంటి చర్యలు చేపట్టారు. అక్రమ మద్యం రాకుండా ప్రత్యేక దళాలని నియమించారు. సిండికేట్లు లేకుండా, మద్యం మాఫియా లేకుండా జగన్ చేయగలిగారు. సహజంగానే మద్యం మాఫియాల అండ టీడీపీకి లభిస్తుంది. ఇప్పటికే టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుతం ఉన్న పలు బార్ల యజమానులను బెదిరించి వాటిని స్వాధీనం చేసుకుంటున్నారట. స్థూలంగా చూస్తే కొత్త మద్యం విధానం ప్రైవేట్ సిండికేట్లు, అధికార కూటమి నేతలకు ఎంత వీలైతే అంత దోపిడీ చేసుకునే అవకాశం కల్పించవచ్చు. మద్యం క్వార్టర్ 99 రూపాయలకే ఇచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. మరి అంత తక్కువ ధరకు నాణ్యమైన మద్యం వస్తుందా అన్న సందేహం కొందరిలో ఉంది. భక్తితో తిరుమలకు కొన్ని సంస్థలు తక్కువ ధరకే నేతిని సరఫరా చేస్తే అందులో నాణ్యత ఉండదంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు ఇప్పుడు మద్యంలో మాత్రం తక్కువ ధరకిస్తే నాణ్యత ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 3,736 మద్యం దుకాణాలు రాబోతున్నాయి. 12 ప్రీమియర్ దుకాణాలు ఏర్పాటు చేస్తారట. వాకిన్ లిక్కర్ స్టోర్లు రావచ్చట. యథాప్రకారం బెల్ట్ షాపులను నిరోధించే పరిస్థితి ఉండకపోవచ్చు. 2014-19 మధ్య మద్యం ఎంత అరాచకంగా ఏపీలో పారిందో తిరిగి అదే రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రజలు కూడా
అదే కోరుకుంటున్నారనేది కూటమి నేతల అభిప్రాయం కావచ్చు. అందుకే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు చాలా సంతోషపడుతూ నాణ్యమైన మద్యం రాబోతోందని ప్రచారం చేస్తున్నాయి. ఈ మద్యం తక్కువ ధరకే వస్తుంది కదా అని అధికంగా తాగితే ప్రజలు అనారోగ్యం పాలు కారా అని వైసీపీ నేత అంబటి రాంబాబు వేసిన ప్రశ్నకు సమాధానం దొరకదు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని చెబుతున్న చంద్రబాబు నాయుడు మద్యాన్ని విపరీతంగా తాగించి వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకుంటారేమోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మహిళా సంఘాలు సైతం ఈ మద్యం విధానంపై పెద్దగా స్పందిస్తున్నట్లు కనపడడం లేదు. ఏవో అక్కడక్కడా కొద్దిపాటి నిరసనలు తప్ప. ఇంతకాలం ఓళ్లకు దూరంగా ఉన్న లిక్కర్ షాపులు ఇక నివాసాల మధ్యలో ఏర్పాటైతే వచ్చే దుష్పరిణామాల పట్ల ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. జగన్ ప్రభుత్వం ఇంటింటికి పౌర సేవలు అందిస్తే చంద్రబాబు ప్రభుత్వం ఇంటింటికి మద్యం సరఫరా చేసేట్టుగా ఉందని వ్యాఖ్యలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం పాఠశాలల్ని బాగుచేసి సిబిఎస్ఈ, ఆంగ్ల మీడియం, ట్యాబులు, ఐబీ సిలబస్ వంటి సంస్కరణలు ప్రవేశపెడితే చంద్రబాబు ప్రభుత్వం వాటిని రద్దు చేస్తోంది. విద్య కన్నా మద్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం రికార్డు సృష్టిస్తుందేమో చూడాలి. మద్యం విషయంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్తో పోటీ పడేలా కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు అనుభవం చిట్ట చివరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్యానికి బానిసలయ్యేలా చేసేలా ఉంది.